SV7 న్యూస్ కి స్వాగతం. జిల్లా అధ్యక్షులు కడప ఇన్ఛార్జ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏవి చలపతి మరియు హనుమాన్ ఎలక్ట్రికల్ రామాంజనమ్మ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డేని ఘనంగా నిర్వహించారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఎలక్ట్రీషియన్ డేగా ప్రకటించాలని కోరారు. గత ప్రభుత్వంలో మాకు రుణాలు ఇవ్వకుండా ఆపారని, ఇప్పుడైనా మాకు రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు కడప జిల్లా ఇన్ఛార్జ్ స్టేట్ మెంబరు ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారి బల్బు కనుక్కున్న రోజును ఎలక్ట్రీషియన్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ ఎలక్ట్రీషియన్ డే వరల్డ్ ఎలక్ట్రీషియన్ డే. ఇది ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క పండగ దినంగా చేసుకోవాల్సిన దినం ఇది. అందుకే ఇది జరుపుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఈ ఎలక్ట్రీషియన్ డేని ప్రభుత్వము అధికారికంగా ఎలక్ట్రీషియన్ డేని ప్రకటించాలని మా ఒక కోరిక. అలాగే ప్రభుత్వాన్ని మేము పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న దానిని మీరు గవర్నమెంట్ ప్రభుత్వము మాకు పని కల్పించాలని పని కల్పించడానికి కేంద్రాలు ఏర్పాటు చేసి మా వర్కర్స్ అందరికీ ఒక రేటు ఒక పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మేము ఒక లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు మేము డిస్ట్రిక్ట్ యూనియన్ తరఫున ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండాన్ని పరిశీలించి మాకు న్యాయం చేస్తారని కూడా, కార్మికులకు న్యాయం చేస్తారని కూడా మేము ఒక విన్నపాన్ని వినియోగించుకుంటున్నాము. సబ్సిడీ రుణాలు ఇవన్నీ సబ్సిడీ రుణాలు లేబర్ ఆఫీస్ ద్వారా వచ్చే మాకు సబ్సిడీ రుణాలు అన్నీ నిలిపివేయడం గత ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. మా రుణాలన్నీ మాకి ఇప్పుడు మీ ప్రభుత్వంలో మాకి అన్నీ సమకూరుస్తారని మేము అడుగుతున్నాము. వీళ్ళు మా పనిముట్లు మాకు అన్నీ కల్పించాలని, మనకి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పని కల్పించాలని కార్మికుల తరఫున మీకు కోరుచున్నాను.